రేపు తెల్లారితే సింగనగర్లో నిన్నటిదాకా పులిహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు నిన్నటిదాకా అది. ఇవాళ బహుశా నిత్యావసర వసూలతో రచ్చ అయిపోతుందేమో మొత్తం. ప్రతి ఇల్లు, ఏ ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబం కూడా ఆకలితో ఉండదు. ఇదిగోండి ఇలా. ఇది వాటి మీద చిన్న బొమ్మలో పవన్ కళ్యాణ్ది, చంద్రబాబుది ఉంది. ఫిగర్ ఉంటే ఉంది, కానీ చేసిన వ్యక్తి ₹1,00,000 చేసి ₹1 తన పేరు పెట్టుకున్నాడు. అది జెన్యూన్ కావాలి ఈ ప్రజలకి. ఇదిగో ఇది నేను చేశాను అని తెలుసుకోగలగాలి. ఇప్పటికీ చేయకపోతే మన కళ్ళు లేనట్టు. ఇది చూసి కూడా మనకు కనపడకపోతే కళ్ళు లేనట్టు. నా మాటలు మీరు వినకపోతే మీకు చెవులు లేనట్టు. అసలు మొత్తానికి హృదయం లేనట్టు. అసలు ఇదిగో చూడండి, ఇది కళ్ళ ముందర తయారు చేసింది. ఇదిగో ఇవన్నీ ఏమి డబ్బులకి ఇచ్చేవి కాదు, ఇవి ఫ్రీ నిత్యావసర సరుకులు మొత్తం ప్రతి ఇంటికి ఇవ్వడానికి. ఒక్క ఏరియాకి పంపిస్తున్నది ఇది. దేశం మొత్తానికో రాష్ట్రం మొత్తానికో కాదు, ఇది ఒక్క ఏరియాకి వచ్చిన కష్టం పెద్దదే కాదన్ను, అది ప్రకృతి విలయం. కానీ రియాక్ట్ అయినటువంటి పద్ధతి ఏంటి? చేయాల్సిన టైంలో ఏం చేశాం, తర్వాత ఏం చేస్తున్నాం? ఇదిగో ప్రజలు అలా పడుకుని ఉన్నారు నేల మీద చేస్తూ. అసలు మనం మొత్తం వీడియో ఒకసారి అప్లోడ్ చేయగలిగే వాట్సాప్లో పంపించేంత వీడియో కాదు ఇది. ఎన్నిసార్లు పంపించాలో ప్రజలు. ఇందాక చేసింది మళ్ళీ రిపీట్ అంటారేమో కొంతమంది మహానుభావులు. చూసుకోవాలా ఏ ఒకటి. ఇదిగో ఎక్కడ బయలుదేరాను, BRTS రోడ్డుకి నేను సగంలోంచి బయలుదేరి సత్యనారాయణపురం శారదా కాలేజ్ దగ్గరికి వచ్చా. ఇప్పటికి ఇంకా అవ్వలేదు ఇది. వెనక్కి తిప్పు, నెక్స్ట్ ఇక్కడి నుంచి రైట్ సైడ్ తిప్పు, వెనక్కి వెళ్దాం. ఇంకా ఇవి మనం తీయలేము. ఇదిగో ఇంకా తీయలేము. ఇదంతా వెళ్ళినంత మేర నీకు మన ఓపిక ఇది చూడటానికి. వీళ్ళు పడ్డ కష్టం ఇది. పోలీసులు డిపార్ట్మెంటు మొదట్లో చేశారో చేయలేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇది కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మటుకు మనస్ఫూర్తిగా వీళ్ళందరూ చేస్తున్నారు. ఇదిగో పాల వ్యాన్లు, ఇవన్నీ లారీలు, ఇవి నిత్యావసర సరుకులతోటి. మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి తేగలిగారు? ఏంటి వందల లారీలు సరుకులు. ఇంకా నిన్నటిదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే, బహుశా పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది. ఓకే, ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం. బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం జరిగిపోతున్న పని. ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని. ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావటానికి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది. ఇక ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాళ్ళు ఇంత అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా ట్రాఫిక్ జామ్ ఇవి వచ్చినాయి. ఇక్కడ 5 వరుసల్లో ఉన్నాయి. 2.5 కిలోమీటర్లో 5 వరుసల్లో లారీలు. ఇది వేరే. ఇప్పుడు ఇది ఇందాక తీసుకెళ్ళినటువంటి లైన్ వేరు, ఇప్పుడు రిటర్న్ వస్తున్నా ఇది లైన్ వేరు. ఇది BRTS రోడ్ అని, ఇది 6 లైన్ రోడ్. ఇది విజయవాడలో ఎందుకో ట్రాక్ తీసేస్తే పెట్టింది. ఇది ఇవాళ దీనికి వాడుకుంటున్నారు.